మాకు రేటు రోజు రోజుకి ఇంత 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 ఒక్కరికి మించి ఒక్కరేమో 10 కిలోమీటర్లకు 120 ఇస్తే ఇంకొకరు 115 ఇవ్వబడుతున్నాడు. అట్లా రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తుంది. ప్లస్ అట్లనే ఏంటంటే ఒక్క కస్టమర్ 3 యాప్లలో బుక్ చేస్తే మేము అక్కడికి లొకేషన్కి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు వెయిట్ చేసి మేమే క్యాన్సిల్ చేసుకొని రావాలి. అలాగే ర్యాపిడోలో ఏమవుతుంది, ఒక్క కస్టమర్ బుక్ క్యాన్సిల్ చేసినా మాకే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, రేటింగ్ తగ్గిస్తున్నాడు. కస్టమరు 3 బుక్ చేసిండు, ర్యాపిడోలో ఇప్పుడు సపోజ్ నాకు క్యాన్సిల్ చేసిండంటే నా రేటింగ్ పడిపోతుంది. అది ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. మాకు రేటింగ్ కరెక్ట్ లేకపోతే కస్టమర్ కూడా మాకు ర్యాష్గా మాట్లాడుతున్నాడు. అలాగే రేటు మాకు మంత్ ఎండ్లో ఒక రకంగా ఇస్తుండు, మంత్ ఫస్ట్లో ఒక రకంగా ఇస్తున్నాడు. మంత్ ఎండ్లో మరీ అద్మానంగా ఇస్తున్నాడు. ఎందుకంటే మాకు మంత్ ఎండ్లో కస్టమర్ దగ్గర డబ్బులు లేవు, కస్టమర్ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు తక్కువ ఇస్తున్నావు. మరి మా దగ్గర 29 రూపాయలు మంత్ ఎండ్లో ఎందుకు తీసుకుంటావు? నువ్వు కూడా ఈ మంత్ ఎండ్లో మా దగ్గర 5 రూపాయలు తీసుకో, ఒక్క రోజుకి 5 రూపాయలు మాత్రమే తీసుకో. మంత్ ఎండ్ కదా, కస్టమర్ దగ్గర డబ్బులు లేనప్పుడు మా దగ్గర ఎక్కడ ఉంటాయి? నువ్వు డబ్బులు ఇవ్వనప్పుడు మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. ర్యాపిడో, ఓలా, ఊబర్ సంస్థలు ప్రతి ఒక్కరు మేము వాననక, ఎండనక, చలనక, రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి ఏదో ఎన్నో సమస్యలను ఫేస్ చేసుకుంటాం. మేము మీ కొరకు మీరు ఏసీ రూమ్లలో కూర్చుండి మీరు మా కష్టాన్ని తింటుంటే కూడా సరే, మాకు నో ప్రాబ్లం, మీరు మాకు రైడ్ ఇవ్వండి, మాకు రేట్ డిస్టెన్స్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా రేట్ ఇవ్వండి. మా దగ్గర 29 రూపాయలు కాదు, 30 రూపాయలు తీసుకో, 35 రూపాయలు తీసుకో, కానీ మాకు డిస్టెన్స్కి తగ్గట్టుగా రేట్ ఉండాలి. మీకు మంత్ ఎండ్లోనేమో కస్టమర్ దగ్గర 10 కిలోమీటర్లకు 25 రూపాయలు 125 రూపాయలు ఇస్తున్నావు, మరి మా దగ్గర 29 రూపాయలు ఎందుకు తీసుకుంటావు? మా దగ్గర 5 రూపాయలు తీసుకో మంత్ ఎండ్లో. ఓలా, ఊబర్, ర్యాపిడోలో ప్రతి దాంట్లో కూడా మంత్ ఎండ్లో ఒక తక్కువ తీసుకోండి. అలాగే మళ్ళీ బైకులు వైట్ ప్లేట్ను మీరు ఈ ఎల్లో ప్లేట్గా మార్చుకొని చేపియండి. కానీ మీరు వైట్ ప్లేట్లో ఏదైనా యాక్సిడెంట్ అయింది, అప్పుడు కస్టమర్కి ఎంత ప్రాబ్లం అవుతుంది? మళ్ళీ బుకింగ్లు మీరు బైకుకు ఇప్పుడు నేను ఒకటి చూశాను, ఈ నుంచి నార్సింగికి మహోమవతారికి బుక్ చేస్తుంటే ర్యాపిడోలా మాకేమో 229 రూపాయలు మాకుంది, యాక్టివాకు 235 రూపాయలు ఉంది. అంటే ఒక్క కస్టమర్ తీసుకుపోయే వాడికేమో 235, మాకేమో 229 రూపాయలు. 3 కస్టమర్లను తీసుకెళ్ళాలి. అందులో మైనస్ పెట్టే ఆప్షన్ ఉంది ర్యాపిడోలో. ఆ మైనస్ పెట్టే ఆప్షన్ చాలా పెద్ద కష్టమవుతుంది. దయచేసి ఇది ఆలోచించాలి. ర్యాపిడో వాళ్ళు కూడా, ఊబర్ వాళ్ళు కూడా, అందరు కూడా రేటు తగ్గించకుండా కొంచెం పెంచండి, దయచేసి పెంచండి. మాకు మీ సంస్థ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాగే అయితే ఏదైనా ఒకటే యాప్ యూజ్ చేస్తాం. అలాగే కస్టమరు ఊబర్లో ఒక్క చిన్న కంప్లైంట్ పెడితే కూడా మా ఐడీలు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? చాలామంది డ్రైవర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలామంది ఐడీలు బ్లాక్ అయినాయి. బ్లాక్ చేయవలసిన కారణం ఏంది? మాకు కాల్ చేయండి, మాకు మా ప్రాబ్లం ఏందో తెలుసుకోండి. అక్కడ కస్టమర్ తప్పు చేసిండా, మేము తప్పు చేసినామా తెలుసుకున్నా కనుక నిజంగా మేమే తప్పు చేసి ఉంటే 100% మాకు బ్లాక్ చేయండి, లైఫ్ టైం బ్లాక్ చేయండి. మీరు 99 ఇయర్ మా వర్షన్ వినకుండా కస్టమర్ వర్షన్ ఒక్కొందే విని మీరు మమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు. ఎందుకు? ఆ ప్రాబ్లం ఏంది? మాకు ఈ రోజు నుండి అయినా, ఈరోజు ఒక్కరోజు స్ట్రైక్ చేయగానే రేట్ ఎక్కించుడు కాదు, ప్రతిరోజు ఇలాగే రేట్లు ఇవ్వండి. మీ సంస్థలను మేము మంచిగా చూసుకుంటాం. కానీ మీరు ఇట్లానే చేసిరంటే ఒకటే యాప్ యూజ్ చేస్తాం, అది ఏ యాప్ అనేది తెలియదు, ఒకటే యాప్ యూజ్ చేస్తాం అందరం కలిసి. అది భారత్ ట్యాక్సీ వస్తే భారత్ ట్యాక్సీ కావచ్చు, ఇంకా మీ 3 యాప్లలో ఇంకేదన్నా ఒకటే యాప్ కావచ్చు. కానీ ఒకటే యాప్ యూజ్ చేసే ప్రాబ్లం అంతవరకు రావద్దు. అందరు కూడా 3 యాప్ల వాళ్ళలాగా ఒక్కటేలాగా రేట్ ఇవ్వండి, అందరం మంచిగా చేసుకుందాం. కానీ పెద్ద ఎత్తున ర్యాపిడో, ఓలా, ఊబర్ కంపెనీ ముందట చేయొచ్చు కదా మీరు. ఆ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, కస్టమర్ కేర్ సపోర్ట్ ఉండదు. ఒకవేళ ఆఫీస్ దగ్గరికి ర్యాపిడో ఆఫీస్ ఎక్కడ ఉందో మేము వెళ్తే బౌన్సర్లు ఉన్నారు అక్కడ. తలుచుకుంటే ఏమన్నా ఇదవుతుందా?
10 మంది బౌన్సర్లు ఒక లెక్కనా మీకు? కానీ మేము న్యాయంగా నార్మల్ గా చెప్తున్నా. మేము పెద్ద ఎత్తున పోతే మీరు మేము రామచిలుక మంది ఇప్పుడు 1000 మందికి సమస్య ఉంది. 1000 మంది పోతే వాళ్ళు 1000 మంది బౌన్సర్ అని పెడతారా వాళ్ళు? సార్ ఇది మేము ర్యాపిడో ఆఫీస్ కానీ ఊబర్ ఆఫీస్ కానీ వెళ్ళడం జరిగింది. అక్కడ ధర్నాలు కూడా వేయడం జరిగింది. ర్యాపిడో ఆఫీస్కి వెళ్తే ఏంటంటే మీకు ఇష్టం ఉంటే నడపండి, లేకపోతే లేదు అని చెప్పేస్తూ ఉన్నారు. బాగా మోమాటం ఏం లేదు వాళ్ళ దాంట్లో. ఇంకొకటి ఊబర్ ఆఫీస్ కూడా వెళ్ళాము, లోపల మాట్లాడాము. వాళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడారంటే మేము మెయిల్ పైన పంపిస్తామని చెప్తా ఉన్నారు. కానీ మా ప్రధానమైన సమస్య రేట్ ఇష్యూ ఉంది సార్, దాన్ని పెంచండి అని అంటే మేము పైన పంపిస్తాము, లేకపోతే మీరు ఇష్టం ఉంటే కొట్టుకోండి, లేకపోతే లేదంటున్నారు. ఇక్కడ మా ఆటో డ్రైవర్లు అందరూ దానికి ఒక మాట చెప్పాలంటే దానికి అడక్ట్ అయిపోయారని చెప్పాలి. దాంట్లోకి ఇప్పుడు సొసైటీ ఎట్లా ఉంది, మొత్తం జనాలు కూడా యాప్లలోనే బుక్ చేసుకుంటా ఉన్నారు, మేము కూడా దాంట్లోనే ప్రయాణిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకరికొకరు సంబంధం లేకుండా పోయింది. ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల నుంచి రావడం వల్ల మేము ఒక యూనిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి అదే ఒక బలం అయిపోయింది. ఆ బలాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఎట్లయినా కొడతారు, ఏదైనా చేస్తారు. మనల్ని అడగడానికి దిక్కేవారు లేరు. ఒక 10 మంది వస్తే వాళ్ళని సంధాయిస్తారు, మేము చేస్తాము, చూస్తాము, చేస్తాము, అంతే. ఇక ఆ ముచ్చట్లేదు. ఇంకేమైనా గొడవ చేద్దామా అని అంటే అక్కడ బౌన్సర్లు పెట్టి కేసులు పెట్టించి అంతే అది చేస్తాం. మేము అక్కడికి వెళ్తున్నామనే లోపలనే అక్కడ పోలీసు వాళ్ళని కూడా మోహరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి పెడతా ఉంటే మేము ఎవరికి చెప్పుకుంటాం? ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వానికి చెప్తామంటే ప్రభుత్వం వినరా, ఇటు వీళ్ళు వినారా? 11 సంవత్సరాలు అవుతుంది సార్ మీటర్ రేటు పెరగక. 11 సంవత్సరాల నుంచి మీటర్ రేటు పెరగక ఎట్లా దాని నుంచే వీళ్ళు చేస్తూ ఉన్నారు. అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి కదా, నిత్యావసర వస్త్రాలు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. మా బండి మేము బండి నడిపేదానికి కూడా ఇప్పుడు 2014లో 1,50,000 ఉండే, ఇప్పుడు సిటీ ఆటో కొనుక్కుంటే 5,50,000 రూపాయలు. మళ్ళీ దానికి మేము ఇంట్రెస్ట్ కట్టుకుంటాం, మళ్ళీ అది వేరే ఈఎంఐలు కట్టుకుంటా. ఎంతగానో చేస్తాం. దీనికి ప్రభుత్వమే ముందుకొచ్చి తగిన విధంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి, లేదంటే ఇప్పటికైనా మా ఆటో డ్రైవర్లకి మీడియా ద్వారా చెప్తా ఉన్నాము, మనమంతా ఏకమైతే ఏదైనా అని సాధించుకోవచ్చు. అవసరం అనుకుంటే మనం ఈ యాప్లంతా తీసేసి మనం నిరసన ఇంకా వ్యక్తం చేసుకోవచ్చు. మీరు దానికి అదరేపడాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి మీడియా తరఫున మన ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ముందుకు రావాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆటోకి ఎంత ఉంది మీరు ఒకసారి చూపించండి అన్న. బైక్కి ఒక కస్టమరే వెళ్తాడు. ఒకటే కస్టమర్కి 244 రూపాయలు ఉంటే 234 రూపాయలు మేము ముగ్గురిని తీసుకెళ్ళాలి. ఒక్కసారి మీరే చూడండి మా ప్రాబ్లం ఏంది, మేము ఎంత లాస్లో ఉన్నామో, మేము ఎంత ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నామో ఒక్కసారి చూడండి అన్న. ఇదేనా మీ ర్యాపిడో, ఓలా, ఊబర్ సంస్థలు ఇంతేనా? గవర్నమెంట్ కూడా స్పందించాలన్న ఈ విషయం మీద.